నిజామాబాద్ జిల్లా బచ్చన్నపేట మండలం ఇక్కాలపల్లి గ్రామస్తుని బియ్యలింగయ్య నా పేరు. మా వ్యవసాయ భూమి కాడ మేము గెట్టు పంట చెట్టు సాగు చేసుకుంటుంటే బుధవారం రోజున ఈ కాస చిన్నయ్యలయ్య సన్నాపు నరసయ్య వచ్చి చెట్లు కొడుతుంటే ఆలే రోజున అనే వ్యక్తి దగ్గర వచ్చి కలబడుతున్నాడు. ఆ కలబడ్డప్పుడు విడిపించినాము. విడిపియంగానే వెళ్ళిపోయిండు. వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను వాళ్ళ అన్నం తోలుకొని వచ్చి కింద వండి బొర్రి మమ్మల్ని వెళ్ళిపోయి గుడ్డలతో దాడి చేసిందని తెల్లారేసరికి వాట్సాప్లో వచ్చింది. మేము ఎవ్వరు కూడా అతని మీద చేయి చేసుకోలేదు. మేము ఉన్నాం 13 మంది కూడా ఈరోజు వచ్చినాం. వీళ్ళందరి ముందరనే జరిగిన కథ ఇది. ఒక్కలైతే లేమాడ. అంతకుముందు గొడవలు ఏమన్నా జరిగినాయా? అంతకుముందు అంటే ఇప్పుడు ఎంసీని కొలవనీయకుండా 8 నెలల నుంచి సత్తాయిస్తున్నాడు. ఎప్పుడు ఒక 15 రోజుల క్రితం ఎంసీ గారిని ఒక బచ్చన అసలు మీరు ఆ భూమి మీద కొలవద్దని ఫోన్లో బెదిరించినట్టు ఎంసీ గారు మాకు చెప్పారు. ఆయన బెదిరించినట్టు ఏమన్నా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎంసీ గారే చెప్పింది మాకు. అక్కరు భిక్షపతి ఆలే రోజులు నేను ముగ్గురం పోతే ఇట్లా ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు, కొలవద్దు ఆ భూమి మీద పోవద్దు అని అంటుండే చెప్పింది. అందు గురించి ఆగినామని చెప్పి. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి అది? 14 ఎకరాల భూమి మేము గొర్రెల కాపర్ల సంఘానికి కొన్నది. ఇప్పుడు సర్వే నెంబర్ పక్క పక్కన ఎక్కడెక్కడ 8 సర్వే నంబర్లు అది. ఈ విషయం అధికారులకు ఎప్పుడని చెప్పారు? ఈ అధికారి ఎంఆర్ఓ దృష్టిలో ఉంది. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు కంప్లైంట్ ఉందా? మేము ఇచ్చిన కంప్లైంట్ ఎస్ఐ దగ్గర ఉంది. ఎన్ని రోజులు అయితే సుమారు సంఘటన జరిగా? బుధవారం నాడు, మొన్న పోయిన బుధవారం గొడవలు. ఇప్పుడు 8 నెలల నుంచి మమ్మల్ని సత్తాయిస్తుండ్రు బాగా. 8 నెలల నుంచి ఎస్ఐ గారు పిటిషన్ ఇచ్చినాం. మా దగ్గర కవర్ తీసుకురండి. ఆ కవర్ లో 4 సార్లు ఇచ్చినాం. ఆ కంప్లైంట్ కాపీలు మీ దగ్గర ఉన్నాయి. నోటీసులు కూడా మా దగ్గర ఉన్నాయి. సంతకాలు పెట్టించుకొచ్చాం. నా పేరు మీదనే ఉంది. 14 ఎకరాలు 13 ఎకరాల 34 గుంటలు అయింది. ఇంకా మాకు ఎకరం 6 గుంటలు కాలే. మా భూములకే వస్తుండే ఆయనకు అసలు రికార్డే లేదు. ఆయన పేరు మీద ఏం లేదు. లేదు అంటే ఆయనకు 4.5 ఎకరాలు ఉంది ఆయన పేరు మీద. 5 ఎకరాల 13 ఎకరాలు కూడా నాకు కూడా ఉన్నది పార్ట్నర్ అని దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నాడు. ఎప్పుడన్నా మీరు కాంప్రమైజ్ కూర్చున్నారు? ఎప్పుడు కూర్చోలేదు, వస్తలేడు అసలు. ఆయన ఎప్పుడు కూడా వస్తలేడు. మనం నేను నువ్వు 10 మంది మేము 10 మంది కూర్చుంటాము. ఊళ్ళో ఎట్లా చెప్తే అట్లా వినమన్నాం సార్. అంటే ఇక్కడ పక్క నీకిస్తాం, అక్కడ పక్క మేము ఉంచుకుంటాం అని కూడా చెప్పినాం. ఇది వరకు సమాధానంగా చెప్పినాం. ఈ బాధలు వద్దురు అయిలే అని చెప్పినాం. ఎన్ని బాధలు చెప్పినా గానీ అదే తోవంటి పోతాడు. 2 సంవత్సరాల కింద ఇతన్ని వీళ్ళ అన్నను ఈ 4 వ్యక్తులు మేము ఎమ్మెల్యే కంప్లైంట్ చేసినాం. ఆ 4 వ్యక్తులు 8-7 కింద కేసు కూడా ఉంది వాళ్ళ మీద. వీళ్ళు చెప్పేది అంత కరెక్టేనా? కరెక్టే. ఇంకా మామూలు ఇబ్బంది